కొన్ని సందర్భాల్లో కష్టాలొచ్చినప్పుడు జీవితం చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ బాధ ఎంతవరకు దారితీస్తుందంటే ఇంక ఈ జీవితం వ్యర్థమేమో, ఇందులోంచి నేను బయటపడలేనేమో, ఇంకా మామూలు స్థితికి నా జీవితం రాదేమో అనిపిస్తుంది. ఎప్పుడూ ఆ బాధలోనే ఉంటాం. నిద్ర పట్టదు, భయం. తెల్లారి లేస్తేనే భయంతో లేస్తాం, దుఃఖంతో లేస్తాం. మన ఆనందం అంతా ఎవరు తీసివేసినట్లయిపోతుంది. ఎవరు సహాయం చేసేవారు కనపడరు. సొంత వాళ్ళు, ఇంటి వాళ్ళు, సొంత వాళ్ళు కూడా ఒక్కోసారి మొహం తిప్పేసుకుంటారేమో. అటువంటి సందర్భంలో ఆ దుఃఖంలో ఎంతవరకు మనము వెళ్తామంటే ఇంక ఈ జీవితం వ్యర్థం అనుకుంటాం. చివరకు ఆత్మహత్య చేసుకుందామా అనే తలంపు కూడా వస్తుంది. అటువంటి సందర్భంలో మనము దేవుని వైపు చూడాలి. బైబిల్లో ఎన్నో సందర్భాలు ఎంతోమంది అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఆదుకున్నాడు. భర్త వదిలేసిన హాగరు ఆ ఎడారిలో చిన్న బిడ్డతో దుఃఖపడుతుంటే ఆమె దుఃఖాన్ని చూసి దేవుడు ఆమెను ఆదుకున్నాడు. గుడ్డివాడైన ఆ వ్యక్తి ఇంకా యేసయ్య వస్తాడేమో, నన్ను బాగు చేస్తాడేమో అని, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా అని కేకలేస్తే అతని బాధ, ఆ దుఃఖాన్ని యేసయ్య చూసి అతను వచ్చి అతను స్వస్థపరిచాడు. నువ్వు ఏ సందర్భంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన వైపు చూడు. తప్పకుండా ఆయన నీ కష్టాలు తొలగిస్తాడు. ఎందుకంటే ఆయన కృప ఎడబాయనిది, నిత్యము ఉండే కృప. నిత్యము నిన్ను చూస్తున్నాడు. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప శోకపు లోయలలో, కష్టాల కడగళ్ళలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని